మీరు చెప్పిన మ్యారేజెస్ కానీ దీని తర్వాత మళ్ళీ విరాట్ కోహ్లీ గారిది ఇంకో పోస్ట్ కూడా వైరల్. మీకు గమనిస్తే విరాట్ కోహ్లీ అనుష్క శర్మ గారి వెడ్డింగ్ది అంటే దానికంటే వరల్డ్ కప్ దానికంటే తక్కువే ఉంది అది, కానీ అది కూడా ఒక మంచి వైరల్ కంటెంట్. అంటే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అండి, మనం ఎప్పుడు కంపేర్ చేయకూడదు. అంటే నేను వాళ్ళ నెంబర్స్ మాట్లాడేది ఎందుకు, నేను మ్యారేజ్ సైడ్ వెళ్ళలేదంటే వాళ్ళ మ్యారేజ్ నెంబర్స్ మన మ్యారేజ్ నెంబర్స్ జస్ట్ దట్ మనం స్టెప్ పైన ఉన్నాం కదా అని కంపేర్ చేయగలసిన అవసరం లేదు. ఉద్దేశం కూడా అది కాదు. వరల్డ్ కప్ పోస్ట్ అనేది అదొక క్రికెట్ అంటే ఇండివిడువల్ పోస్ట్ కదా అన్నట్లు వెళ్ళాను. అలా మరి మెస్సీ గారిది ఒక పోస్ట్ కూడా చాలా యాక్చువల్లీ అవును, అవి కంపేర్ చేయవచ్చు, అది కంపేర్ చేయాలి కూడా. ఇందాక మీరు అన్నట్లు నా పనిగా కింద భావించండి. మెస్సీ గారిది ఒక పోస్ట్, అడ్వర్టైజ్మెంట్ పోస్ట్ లాంటిది లూయి విటాన్కి సంబంధించి ఒక పోస్ట్ జరిగింది. అంటే గ్లోబల్ పరంగా సోషల్ మీడియాలో ఒక బ్రాండ్ని ప్రమోట్ చేస్తూ ఒక పోస్ట్ పెడితే అత్యంత ఎక్కువగా అది 8 మిలియన్ లైక్స్ వచ్చింది. ఇప్పుడు మనం చెప్పినట్టు 8 మిలియన్ లైక్స్ ఇస్ హ్యూజ్ గ్లోబల్ పరంగా. అంటే మెస్సీ సచ్ ఏ బిగ్ స్టార్, ఆయన కూడా చాలా పెద్ద నెంబరు. అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోవర్స్ పూర్తిగా అవగాహన లేదు, కానీ ఐఎమ్ షూర్ ఇట్ వుడ్ బి ఇన్ హ్యూజ్. కానీ మేము మాన్యవర్ అని ఒక యాడ్ చేస్తే, అది కూడా మాన్యవర్ ఏంటంటే మా వెడ్డింగ్కి ముందు 26వ తారీఖు వెడ్డింగ్ జరిగితే మాన్యవర్ యాడ్ 1వ తారీఖు రిలీజ్ అయింది. అంటే మేము దానికి ముందే చేసాం, స్లైట్లీ ముందు చేసాము. బట్ ఈ యాడ్ ఇప్పటికీ ఆల్మోస్ట్ 8 మిలియన్కి వచ్చేసింది. 8.1 మిలియన్ మనం ఇప్పుడు మాట్లాడుతుంటే ప్రాబబ్లీ ఈ ఇంటర్వ్యూ రిలీజ్ అయ్యే టైంకి అయిపోయి ఉంటుంది. విచ్ మీన్స్ గ్లోబ్లో సోషల్ మీడియా ద్వారా ఒక బ్రాండ్ని ప్రమోట్ చేస్తుంటే అత్యంత ఎక్కువ రీచ్ అయ్యి అత్యంత ఎక్కువ మంది లైక్ చేసింది ఈ యాడ్కి, ఈ మాన్యవర్ అనే యాడ్ కపుల్ యాడ్కి ఇద్దరు కలిపి చేసింది. విచ్ బై ఇట్ సెల్ఫ్ ఈస్ గ్రేట్. ఇవి రికార్డ్స్గా మాట్లాడవచ్చు, అంటే మనం మిగతా మాట్లాడకపోయినా ఇవి మాట్లాడవచ్చు. ఎందుకంటే బ్రాండ్ కోరుకునేదే విజిబిలిటీ నెంబర్. ఇప్పుడు నుంచి దీన్ని బీట్ అయ్యే వరకు మాన్యవర్ పేరు ఉండిపోతుంది కదా. అది జరిగింది ఈ కపుల్ ద్వారా అయి ఉండొచ్చు, బ్యూటిఫుల్ కపుల్ కనుకే మాన్యవర్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళ ద్వారా యాడ్ చేశారు. ఇది ఇంకా మిగిలిపోయింది రికార్డుగా. మళ్ళీ ఈ రికార్డును బ్రేక్ చేయాలంటే అది ఇండివిజువల్ కావచ్చు, కపుల్ కావచ్చు, ఎవరైనా బ్రేక్ అయ్యే వరకు ఇంక ఇదే రికార్డ్. సో విచ్ ఈస్ బ్రిలియంట్. అంటే అంతమంది ఇష్టపడుతున్నారు కాబట్టి ఆ మాన్యవర్ ఇంతకుముందు ఎవరు చేసినా, కపుల్ చేసినా, ఫ్యూచర్లో ఎవరు చేసినా కూడా దిస్ ఈజ్ ఎ స్టాండర్డ్ సెట్. కానీ మీరు ఇందాక ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దేశం మొత్తంలో ఇది ఒక పెద్ద పెళ్ళి అనే ఒక స్టేట్మెంట్. కానీ ఖర్చుల పరంగా మాట్లాడితే మాత్రం ఇదొక చాలా ఒక లిమిటెడ్ బడ్జెట్లో నీట్గా జరిగిన ఒక పెళ్ళిలాగా చెప్పుకోవాలి. ఎందుకంటే 100 కోట్ల బడ్జెట్స్లో పెళ్ళిళ్ళు అయిన సంగతి నాకు తెలుసు, నేను కూడా చాలా అటెండ్ అయ్యాను. కాబట్టి ఈ పర్టికులర్ టైంలో ఇది ఈ బడ్జెట్లోనే చిన్న ఒక మినిమం బడ్జెట్ అనుకుంటే ఎంత బడ్జెట్ అయి ఉండొచ్చు సుమారుగా అందాజా? నేను ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చి మీకు ఆన్సర్ చేయడానికి రెడీ అయినా కూడా బై నేచర్ నేను ఆడిటర్ని, విచ్ మీన్స్ నేను కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తాను. మీరు మెయింటైన్ చేయండి, నేనైతే నాకు తెలిసిన నెంబర్ నేను చెప్పేస్తాను. మీరు ఆర్ ఎట్ ఫుల్ లిబర్టీ, మీకు అనిపించింది మీరు చెప్పాలనుకుంది చెప్పొచ్చు. నేను ఎటువంటి, మీరు నాకు ఎంత స్నేహితులైనా, మీరు నన్ను ఇక్కడ స్నేహితులే లేదు, ప్యాకెటే తమ్ముడే, ఆ తమ్ముడే అన్నా కూడా, అంటే ఆబ్వియస్లీ అంటే ఇది సరదాకే అంటున్నాను ఈ చిన్న థింగ్. బట్ క్విక్లీ అండి, మనం కొన్ని 100 కోట్లలో మ్యారేజ్ మన ఇండియాలో జరిగాయి, బయట కూడా జరుగుతుంటాయి. అది ఒక స్టేటస్ సింబల్గా కూడా అయింది. యాక్చువల్గా మీరు ఇక్కడ నోటీస్ చేస్తే మన డబ్బు ప్రస్తావన పక్కన పెట్టి తక్కువ పెట్టాము ఎక్కువ పెట్టాము కూడా వెళ్ళట్లేదు. నేను అసలు పక్క పెట్టి మీరు చూసుంటే వాటికి దాటి చాలామంది ఎందుకు ఇష్టపడుతూ లైక్స్ ఇస్తూ ఇదంతా చేశారు అంటే, ఒకటి చాలా అందంగా జరిగింది. అంటే చాలా మన ఇంట్లో ఒక పెళ్లి చేసుకుంటే మనం ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఒక పెళ్లి కొడుకు ఇలా తయారైతే బాగుంటుంది, ఒక పెళ్లి కూతురు ఇలా అంత నవ్వుతూ అంత సంతోషంగా ఉంటూ. ఇప్పుడు మేము డెస్టినేషన్ వెడ్డింగ్ చేసాము, అంటే చనువుగా మేము అంటున్నాము, బట్ వాళ్ళ ప్లాన్ మేము అదే ఉదయపూర్లో చేసాము. ఎంగేజ్మెంట్ కూడా జరిగింది, ఇంట్లో చిన్న ఫంక్షన్గా జరిగింది. సో చిన్నదనేది ఐ థింక్ ఫర్ సమ్ రీజన్ అక్కడ కొన్నిసార్లు చిన్నదైనా పెద్దదైనా దానికి ఎంత ఖర్చు పెట్టామనేది పక్కకు పెట్టి, చిన్నదనేది ఖర్చు గురించి కూడా కాదు, కొన్నిసార్లు చిన్న వాటిలో కూడా ఎక్కువ ఖర్చు పెట్టి చేసుకుంటాము. బట్ ఖర్చు గురించి కాదు, మనకు సొంతంగా కావాల్సిన వాళ్ళు మన సంతోషాన్ని వాళ్ళ సంతోషంగా ఫీల్ అయ్యే వాళ్ళు మాత్రమే ఉండేలాగా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంలో చాలా క్లోజర్ గ్రూప్లో ఎంగేజ్మెంట్ జరిగింది. దాని తర్వాత ఆ విషయం తెలిసిన వాళ్ళు, అది నిజం అనుకున్న వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు, చెప్తే ఏమవుద్ది, ఎందుకు ఇట్లా పెడుతున్నారు, అయ్యింది కదా చెప్పు అని నన్ను అడగటమో వాళ్ళని అడగటమో చాలామంది అడగటమో చేశారు. దాని తర్వాత ఎప్పుడైతే వెడ్డింగ్ జరిగిందో, వెడ్డింగ్
కి వెళ్ళే ముందు రోజునే విజయ్ గారు రష్మిక గారు అనౌన్స్ చేశారు, ఇట్ ఈస్ కాల్డ్ విరోష్, అవును. ఇక ఇంకా ఫ్యూ డేస్లో అవుతుంది అన్నట్లు. సో అది కూడా చాలా క్లోజ్డ్ గ్రూప్లో జరిగింది. అది అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా స్టార్స్ కాబట్టి ఆ, అంటే వీళ్ళు ఎవరైనా పిలవచ్చు ఇండియాలో. అలా కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య వేర్ ఒక ఇలా బిహేవ్ చేయాలి అనే అవసరాలు ఏమీ లేకుండా ఇలా ఇలా డ్రెస్సింగ్ చేసుకోవాలి, ఇలా ఇలా ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయాలని కాకుండా మన క్లోజ్ గ్రూప్ వేరు, అందరం సంతోషంగా ఉండేది, మనం మనలాగా ఉంటూ మన ఇంట్లో ఉంటే మనం ఎలా ఉంటాం? నవ్వుకుంటే నవ్వుకునేలాగా, కళ్ళలోంచి నీళ్ళు వస్తే బాధపడినా పర్లేదు, అంటే ఎమోషనల్ అయినా పర్లేదు అనుకునే విధంగా ఆ క్లోజ్ గ్రూప్లో జరిగింది. అవి అవి ఎంత అందంగా ఉన్నాయి అంటే కొన్ని కోట్లు పెట్టినా రావు. అంతమంది అంతమంది హర్షించారు కదా, అంతమంది ఇష్టపడరు కదా, అంత బ్యూటిఫుల్గా జరిగింది. ఆ తర్వాత ఆబ్వియస్లీ ఒకసారి మ్యారేజ్ అయ్యాక మ్యారేజ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు రిసెప్షన్ కావచ్చు, ఇక్కడ రిసీవ్ చేసుకున్న విధానం కావచ్చు. ఆ తర్వాత మేము ఏం చేసాము, ఐ థింక్ రాగానే ఊరు వెళ్ళారు కదా. ఊరు వెళ్ళాం, వ్రతం చేసాము. వ్రతం కంటే ముందు ఎప్పుడైతే ఈ ఇంతమంది హర్షించారో, నేను మరి తెలుగు మాట్లాడుతున్నాను, బట్ వెన్ సో మెనీ పీపుల్ లైక్డ్ వాట్ యూ డే, లైక్ ద వే దీస్ కపుల్ ఆర్, ఇదంతా జరిగినప్పుడు అరే మనం ఇంతమందితో మనం ఎలాగో పెళ్ళి చాలా క్లోజ్ గ్రూప్గా ఉదయపూర్లో చేసుకున్నాము, వీళ్ళందరికీ కూడా మనం ఇంతమంది బ్లెస్ చేద్దాం అనుకున్నప్పుడు మనం కూడా వాళ్ళకి రీచ్ అయితే బాగుంటుందనే ఉద్దేశంలో ఇంతకుముందు అంటే నా నాలెడ్జ్లో ఎవరో చేయింది విజయ్ గారు రష్మిక గారు ఏం చేశారంటే థ్యాంక్ యూ చెప్తూ వాళ్ళు ఒక 14 నుంచి 16 సిటీస్కి ఇండియాలో ఉన్న దూర ప్రాంతాలకి ట్రక్స్లో స్వీట్స్ పంపించి ఇండియాలో ఉన్న ఒక 16 మెయిన్ టెంపుల్స్లో మార్చి 1వ తారీఖున అందరికీ అన్నదానం జరిగేలాగా, కరెక్ట్. ప్లస్ సేమ్ టైం ఈ మనకు తెలియని వాళ్ళకి రీచ్ అవుతూ వాళ్ళకి థ్యాంక్ యూ ఫర్ ఆ నోట్ ఎంత బాగుందో, థ్యాంక్స్ నోట్ ఇస్తూ వాళ్ళకు ఒక స్వీట్ ప్యాకెట్ ఇస్తూ వాళ్ళకి ఆ ట్రక్ క్యూఆర్ కోడ్ ఉంటుంది, అక్కడ స్కాన్ చేస్తే వాళ్ళు వీడియో విషయస్ తెలియపరచవచ్చు. సో అలా చేసాము. మీరు వచ్చే ముందే మీరు ఇలా ఇట్లా వస్తారని తెలియదు నాకు, సడన్ సర్ప్రైజ్ నాకు కూడా. నేను పొద్దున్న ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు కూడా చాలా క్యాజువల్గా వచ్చాను. అయితే ఐఎమ్ సో హ్యాపీ. నేను ఒక వీడియో చేశాను, దానిలో కూడా నేను చెప్పింది ఇవే, ఫ్యాన్స్ని పిలిచి చాలా పెళ్ళిళ్ళు చూసాను నేను, చాలా సెలబ్రిటీస్ మ్యారేజెస్ చూసాం, మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటాయి, బాగున్నారు అనుకుంటాము. కానీ ఎవరు కూడా ఫ్యాన్స్ని అడ్రస్ చేస్తూ ఫ్యాన్స్తో కూర్చొని భోజనం చేయటం అనేది నాకు విపరీతంగా నచ్చింది. ఆ తర్వాత 4వ తారీఖు ఈవినింగ్ తాజ్ కృష్ణలో రిసెప్షన్ అంటున్నారు కానీ ఇంతవరకు మీడియాకి పిలుపు రాలేదేంటి అనే ఒక డిస్కషన్ జరుగుతుంది. ఇది 3rd జరుగుతున్న టైంలో 4th మధ్యాహ్నం 12 గంటలకి ప్రతి ఒక్కరికి పర్సనల్ కాల్ వచ్చి ప్లీజ్ కమ్ టు ద లంచ్, డెఫినెట్గా మీరు రావాలి, విజయ్ గారు రష్మిక గారిని కలవాలి అని ఒక కాల్. అది మీడియా వాళ్ళందరినీ ఎందుకు అంటే డే 1 నుంచి మీరందరూ మాతో ఉన్నారు, మా ప్రతి సినిమాకి మీరు ఉండాలి, మీరు లేకుండా అవ్వదు, మీతో కూడా మేము ఉన్నాం అని చెప్పి. విజయ్ గారికి ఒంట్లో బాగాలేదు, ఫుల్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వైరల్ ఉంటే కూడా వచ్చి ఆ విషయాన్ని కూడా చెప్పి అరే దూరంగా ఉండండి, నా వల్ల మీకు జలుబు అవుతుంది, జ్వరం వస్తుందని చెప్పి మాట్లాడటం అంటే ఆ ఓపెన్ మైండ్నెస్ ఉంటుంది కదా. విజయ్కి ఎప్పుడు కూడా అది అదృష్టం అని నేను అనుకుంటాను. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు కదా, మనందరం ఆలోచిస్తాం. విజయ్ గారు అసలు నో ఫిల్టర్ మ్యాన్. అసలు రష్మిక గారికి కూడా అందుకే నచ్చి ఉండొచ్చు మేబీ, నో ఫిల్టర్ మ్యాన్ ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్ అనే పాయింట్లోనే నచ్చి ఉండొచ్చు, పడిపోయి ఉండొచ్చు. ఆ మీడియా మీట్ ఆ తర్వాత రాత్రి జరిగిన దానికి మళ్ళీ మహబూబ్ నగర్ అదే సొంత విలేజ్లో వ్రతం జరిగిన తీరు ఎంత. నేను అక్కడ వ్రతం జరిగినప్పుడు ఎవరో ఒక అతను వీడియోలో పంపించి చాలా మంచిగా ఉన్నారు, మంచిగా భోజనాలు పెట్టారని చెప్తే అందులో నాన్ వెజ్ ఉంది. ఆ వ్రతానికి నాన్ వెజ్ పెడితే ఏందని కింద కామెంట్స్ అంటారు, మైండ్ ఎలా ఉంది అసలు, ఏం ఆలోచిస్తున్నారో కాకుండా ఇట్లాంటి ఎందుకు అక్కడ జరిగేది ఏంటి, మనం మాట్లాడేది ఏంటి, కొంచెం పాజిటివ్లో ఉండండి అని వీడియో చేసి ఖర్చు కూడా నేను నా వంతుగా నేను చెప్పేశాను, అబ్బాయి 16 కోట్ల చిల్లర అయింది, 20 కోట్ల లోపు అయింది, ఇది ఖచ్చితమైన నెంబరు అని చెప్పాను. నాకు ఉండే సోర్సులు నాకు ఉన్నాయి, మీకు సంబంధం లేదు, నెంబర్ అంతా మీ దగ్గర నుంచి వెళ్ళినా కూడా నాకే తెలియని నెంబర్ ఎత్తని చెప్తున్నాడు అనుకున్నా కూడా నాకు తప్పలేదు. కానీ నాకు తెలిసి దాదాపుగా అంటే మీరు బయటికి వెళ్ళి పెళ్ళి చేసుకుంది ఎక్కువ కాబట్టి ఇక్కడికి వచ్చినాక ఎట్లాగూ తాజ్ కృష్ణలో ఏం జరిగి ఉంటుంది, మహబూబ్ నగర్లో ఏం జరిగి ఉంటుంది, ఇవన్నీ ఐడియా ఉంటుంది కాబట్టి ఒక అందాజాగా
ఒక లెక్క అనుకొని మేము మీ పిఆర్ టీంలో అందరం కలిసి కూర్చొని అనుకున్న లెక్క ఇది. దాదాపు ఇలా అయి ఉంటదని. దాన్ని మీరు ధృవీకరించమనట్లేదు, సంతకం పెట్టమనట్లేదు. మీ ఇష్టం. నాకు చెప్పాల్సింది అది. నేను చెప్పిన పాయింట్లు ఇవి. ఫ్యాన్స్‌తో కూర్చోవడం, మీడియాతో మాట్లాడటం, ఇంత బ్యూటిఫుల్‌గా పెళ్లి చేసుకోవడం. ఆ ఉదయపూర్‌లో కూడా ఎవరెవరు నా బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్నారో, వాళ్ళతో పాటు ఎవరైతే గ్రో అయ్యారో, సత్యరెడ్డి వంగ గారు అయ్యుండొచ్చు, తరుణ్ భాస్కర్ గారు అయ్యుండొచ్చు, విశ్వరబ్బ గారు అయ్యుండొచ్చు, వీళ్ళందరితో కలిసి తిరిగారు కాబట్టి వీళ్ళే సినిమాకి సంబంధించి చాలా తక్కువ మంది, అది కూడా ఇనిషియల్ డేస్ నుంచి, అంటే విజయ్ గారు స్టార్ అవ్వక ముందు నుంచి పరిచయం ఉన్న వాళ్ళు టైప్ అనుకోండి. బట్ సినిమా నుంచి చాలా తక్కువ. మిగతా ఫ్యామిలీ మెంబర్సే అనుకోండి, కోర్ ఫ్యామిలీ మెంబర్సే. మీరు అన్నట్లు అంటే మనము ఒకటి క్లోజ్ గ్రూప్లో వెడ్డింగ్, దాని తర్వాత ఫ్యాన్స్ తోటి సంతోషాన్ని షేర్ చేసుకుంటూ ఇలా ట్రక్స్లో స్వీట్ పంపించడం, అన్నదానం చేయటం, విచ్ ఈస్ బ్రిలియంట్ ఐడియా, బ్యూటిఫుల్ ఐడియా. మా యువరాణి గారికి థ్యాంక్స్ చెప్తూ, దాని తర్వాత సొంత ఊర్లో అంటే అంటే మీరు ఆలోచించండి, ఇంత హెక్టిక్గా జరిగి తర్వాత ఫ్లైట్స్లో వచ్చి మళ్ళీ ఇక్కడ జరిగి ఇక్కడ పనులు ఉంటాయి లోకల్లో. సో ఇలా 2వ తారీఖు మళ్ళీ ఊరికి వెళ్ళి, సొంత ఊర్లోకి వెళ్ళి, అక్కడ ఒక కౌంట్ అనేది లేదు, ఎంతమంది వచ్చినా రావచ్చు, అందరికీ భోజనాలు పెడుతూ అందరినీ చూసుకుంటూ వాళ్ళని పలకరిస్తూ మాట్లాడుతూ మళ్ళీ తన సొంత ఊళ్ళో 9th క్లాస్ 10th క్లాస్ చదివే వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తూ విజయ్ గారు ఉంటూ, అంటే ఆ గెస్చర్ అక్కడ ప్రతి వీడియోలో కూడా కప్పులు చాలా అందంగా ఒకరికొకరు చూసుకునే విధానం దగ్గర నుంచి నవ్వే విధానం నుంచి అన్నీ వైరల్ అయ్యాయి. బట్ తృప్తిగా చేస్తాం ఇదంతా. సో పెళ్ళి, ప్రైవేట్ సెరమనీ. ఎంతమంది వచ్చింటారు విలేజ్లో? మేము 3,000 అనుకున్నామండి. అంటే ఒక చిన్న ఎస్టిమేట్ అంటూ అనుకోవాలి కదా, బట్ ఆల్మోస్ట్ 4,000 ప్లస్ వచ్చారు. అండ్ మనం కూడా అదే ప్రిపేర్ అయి ఉన్నాం. అంటే అసలు అంటే లిమిట్ లేదంటే మరీ ఎక్స్ట్రీమ్ అని కాదు, వీ వాంట్ టు హోస్ట్. అంతేలే, అక్కడ ఎంతమంది ఉంటారు అనేది మీకు ఒక అందాజ ఐడియా ఉంది. కానీ థ్యాంక్ఫుల్లీ వీళ్ళు అంటే సెలబ్రిటీస్కి ఏమవుతుందంటే అక్కడ ఉన్న వాళ్ళే కాకుండా వాళ్ళు చూడటానికి అది ఒక పనిగా పెట్టుకుని పక్క దగ్గరలో దూరంలో ఉన్న వాళ్ళు కూడా వస్తుంటారు, విచ్ వీఆర్ ఓపెన్. కానీ చాలా చిన్న విలేజ్ అంటే కదా అది, తుమ్మన్పేట్. అంటే బట్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీనెస్. అంటే అజ్యూమ్ ఒక అంటే చిల్డ్రన్ మ్యారేజ్ పేరెంట్స్కి ఎంత తృప్తినిస్తుంది, అది వాళ్ళ సొంత ఊర్లో జరుగుతూ ఒక అంత. మాధవి గారు మాట్లాడినప్పుడు నాకు చాలా చాలా మంచిగా అనిపించింది, బాగా అనిపించింది. ఒకసారి మా అబ్బాయి మొదటి బర్త్డే ఇక్కడే చేసాము, మళ్ళీ పెళ్లి చేస్తున్నాము, సో హ్యాపీ, అందరు భోజనాలు చేశారా అని ఆవిడ అంటే అంటే కొన్నిసార్లు ఎలా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు నేను ఇందాక మై బాస్, మై గాడ్ ఫాదర్ అంటూ ఆయన త్వరగా వర్ణించాను కదా నేను, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు, నో నాన్ సెన్స్గా లాగా. మాధవి గారు ఏంటంటే అందరూ కంఫర్టబుల్గా ఉన్నారా, అదే అందరూ భోజనం చేశారా, అందరినీ బాగా అందరూ చూసుకున్నారా అనే విధంగా ఉంటారు. సో అది తన ఫ్యామిలీ అవ్వచ్చు, తన రిలేటివ్స్ అవ్వచ్చు, లేదా చుట్టూ ఉన్న ప్రపంచం అవ్వచ్చు, ఆవిడ దగ్గర అందరూ హ్యాపీగా ఉన్నారా లేదా అనేది ఆవిడ ఎన్ష్యూర్ చేస్తారు. సో కాంబినేషన్గా పిల్లలు వచ్చారు ఇప్పుడు, ఫాదర్ మదర్. సో బెస్ట్ ప్రొడక్ట్స్ అన్నట్లు అనుకోవచ్చు. సో అగైన్ మూవింగ్ ఫార్వర్డ్, ప్రైవేట్ పెళ్ళి, తనని ఇష్టపడే వారందరికీ దూరం ఉన్న స్వీట్లు పంచడం, వ్రతం చేయటం, వ్రతంలో మన స్కాలర్షిప్స్ చేయటం, దాని తర్వాత వాళ్ళ జర్నీలో మొదటి నుంచి భాగంగా ఉన్న, హ్యాండ్ పిక్ చేసుకున్న, అంటే కొంచెం కోర్ ఫ్యాన్స్ అంటూ ఉంటారు కదా, ఎందుకంటే ఫ్యాన్స్ ఎంతమందిని ఉండొచ్చు, కానీ అందరినీ మనం అటెండ్ అవ్వలేం కాబట్టి మన మ్యారేజ్కి కొందరు మిస్ అయ్యారు, రిసెప్షన్కి ఏమో మన ఓన్లీ ఇండస్ట్రీ వాళ్ళు అన్నట్లు అనుకుంటున్నాము, అందుకని ఫ్యాన్స్ని పిలిచి ఎలా అయినా పెట్టవచ్చు భోజనం. మీరు అన్నట్లు బంతి భోజనం పెడుతూ, ఆ బంతి భోజనం పెడుతూ మీరు నేను వెళ్ళి వడ్డించడం కాదు, అంటే క్యాటరర్స్ వడ్డించడం కాదు, యాక్టర్స్ వీళ్ళిద్దరు కప్పులు వెళ్ళి వాళ్ళందరికీ ప్లేట్లలో వడ్డిస్తూ వాళ్ళతో కలిసి భోజనం చేస్తూ నవ్వుతూ మాట్లాడుతూ సరదాగా. అంటే ఫ్యాన్స్కి భోజనం పెడతాం వేరు, పెళ్ళికి ఫ్యాన్స్ని పిలవటం వేరు, ఫ్యాన్స్కి ఫోటోలు ఇవ్వటం వేరు. కానీ ఇలా ఫ్యాన్స్ని థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ, థ్యాంక్ యూ ఫర్ అడ్మైరింగ్ అస్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ అస్ ఫ్రమ్ డే వన్ అన్నట్లు వాళ్ళతో కలిసి భోజనం చేయటం. అంటే ఇంత టైట్ ప్యాకెట్ షెడ్యూల్లో వాళ్ళ కోసం టైం కేటాయించి వాళ్ళకి వడ్డిస్తూ భోజనం చేయటం అనేది ఎక్స్ట్రీమ్లీ బ్రిలియంట్ థాట్. యాజ్ ఏ సినిమా పర్సనాలిటీ నాకు కూడా ఇట్స్ సర్ప్రైజ్ ఫర్ మీ, చాలా పెద్ద సర్ప్రైజ్ ఇది. ఎందుకంటే అది చాలా కష్టం అది చేయటం. మనం అనుకున్నంత ఈజీ కదా, ఏముంది 150 మంది పిలిచి భోజనం పెడతాం, ఎంత ఆర్గనైజ్ చేయాలి, ఎంత నీట్గా బిహేవ్ చేయాలి, ఆ 150 ఎవరై ఉండాలి, అది ఎలా సెలెక్ట్ చేస్తారు. మళ్ళీ వాళ్ళు వచ్చాక అందులో కొందరు అంటే రకరకాల కంఫర్ట్స్ ఉంటాయి ఏదన్నా, అది అవుతూ మీరు ఇందాక అన్నట్లు
మళ్ళీ మీడియా రిసెప్షన్కి మీడియా వాళ్ళని అంటే హోస్ట్ చేయాలంటే మేము చాలా క్లోజ్ గ్రూప్గానే చేసాము. అంటే రిసెప్షన్లో కూడా ఏంటంటే ఒక పర్టికులర్గా అందరూ కంఫర్ట్గా ఉంటూ ఒకరికొకరు అన్నట్లు ఒక ఒక ఇన్వైట్ లిస్ట్ రెడీ చేసాము. మీడియా వాళ్ళని పిలిస్తే కొందరిని పిలవాలి, మిగతా వాళ్ళకి కరెక్ట్ కాదు. కానీ మీడియా అగైన్ మా జర్నీలో మొదటి నుంచి ఇంపార్టెంట్గా ఉన్న వాళ్ళకి విడిగా పెట్టి, ఆయన అన్నట్లు ఒంట్లో బాగోలేకపోయినా ఫ్యాన్స్ మీట్కి వెళ్ళారు, ఒంట్లో బాగోలేకపోయినా కూడా మన మీడియా మీట్కి వచ్చారు, వచ్చి అందరిని అడ్రస్ చేస్తూ వాళ్ళకి ఫొటోస్ ఇస్తూ అంతా చేశారు. చాలామంది అన్నారు కూడా, అంటే మీరు ప్రస్తావించారు కానీ చాలామంది, అరే రిసెప్షన్ పెట్టుకుని రిసెప్షన్కి మైండ్ ఎలా ఉంటుంది, ఈ రోజు నాది ఇంపార్టెంట్ ఈవెంట్ అంటే అసలు పొద్దు నుంచే ప్రిపేర్ అవుతుంటాం. అలా ఒంట్లో బాగోలేకపోయినా కూడా వాళ్ళకంటే ముందు తర్వాత రోజు కూడా ఇవ్వచ్చు, లేదా ఒక ఫ్యూ డేస్ ముందు కూడా ఇవ్వచ్చు. కానీ అదే రోజు మధ్యాహ్నం యు ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మై రిసెప్షన్ అన్నట్లు వచ్చి మీడియా వాళ్ళని అటెండ్ అయ్యి ఆ తర్వాత రిసెప్షన్ చేశారు అనేది ఇంకా దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అసలు నేనైతే పడిపోయాను. మామూలుగా ఆఫీస్కి వచ్చేసి వెంటనే ఒక వీడియో చేసేసాను, థ్యాంక్స్ కార్డుని పెట్టి. ఏంటంటే అరే వాళ్ళు అంత రెస్పాన్సిబుల్గా ఉన్నప్పుడు మన రెస్పాన్సిబిలిటీ ఇది. అవును, వీ హ్యావ్ మనకు తెలిసిన పని ఇది కదా, దాని గురించి చెప్పాలనిపించింది. అవును, నేను కూడా చాలా హానెస్ట్గా ఆనందంగా చెప్పాను. అవును, ఆ కప్పులు బాగుండాలి, మంచిగా ఆలోచించండి.